క్రిష్ వాళ్ళ అన్నయ్య అయితే వాళ్ళ ఆవిడకి ఎలాగైనా గర్భం తీయించేయాలని చెప్పేసి అయితే హాస్పిటల్‌కి తీసుకొని వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్‌కి కూడా గాయం కావటంతో ఆ హాస్పిటల్‌కి అయితే సత్య తీసుకొని వచ్చి మీరు ఇక్కడే ఉండండి. నేను ఇప్పుడే వస్తానని చెప్పేసి అయితే క్రిష్ వాళ్ళ అన్నయ్యని అదే హాస్పిటల్‌లో వెతుకుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అన్నయ్య కనిపించటంతో ఎక్కడ ఉంది మా యక్క అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న వాళ్ళ అన్నయ్య అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా అయితే ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ అయితే వాళ్ళ అక్కకైతే ఆపరేషన్ చేసేస్తూ ఉంటుంది. అది చూసిన సత్య అయితే ఎక్కడ ఉంది మా అక్క ఈ రూమ్‌లోనే ఉందా? ఎందుకు ఇంత పెద్ద పని చేసావు? నువ్వు ఎంత తప్పు చేస్తున్నావో నీకు తెలుసా? అని చెప్పేసి అయితే గట్టిగా తిడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రూమ్‌లోకైతే గబుక్కున అయితే వెళ్ళి ఏంటి ఆపండి ఏమీ చెయ్యొద్దు మా అక్కకి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అక్క నువ్వు బాగానే ఉన్నావు కదా! నీకేమి కాలేదు కదా! అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న వాళ్ళ అక్క అయితే సత్య నాకేమీ కాలేదు అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో సత్య కోసం వెతుక్కుంటూ క్రిష్ అయితే అక్కడికి వస్తూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ అన్నయ్యని చూసి, "అన్నయ్య నువ్వేంటి ఇక్కడ ఉన్నావు?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న సత్య అయితే వాళ్ళ అక్కని తీసుకొని వచ్చి, "అక్క ఇప్పుడు ప్రెగ్నెంట్. తనకి ఎలాగైనా ఈ కడుపుని తీయించేయాలని ఇక్కడికి మీ అన్నయ్య తీసుకొని వచ్చాడు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే చాలా కోపంగా వాళ్ళ అన్నయ్యనైతే చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అన్నయ్య ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్‌గా అయితే ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.